స్తుతియాగమును చేసెదము, స్తోత్ర బలిని సమర్పించెదము. స్తుతియాగమును చేసెదము, స్తోత్ర బలిని సమర్పించెదము. సన్నుతి చేసి పాడెదము, సన్నుతి చేసి పాడెదము. సదయుడాని నామమును, సదయుడాని నామమును, స్తుతియాగమును చేసెదము, స్తోత్ర బలిని సమర్పించెదము. సర్వోన్నతుడా నీ సేవ పదమున సంతృప్తిగా మమ్ము నడిపితివే. సర్వోన్నతుడా నీ సేవ పదమున సంతృప్తిగా మమ్ము నడిపితివే. 100 వసంతాల పరిమళ జీవితం, 100 వసంతాల పరిమళ జీవితం ఇచ్చి మమ్ముల కాచిన దేవా, స్తోత్రం మీకు స్తోత్రం, స్తోత్రం మీకు స్తోత్రం. స్తుతియాగమును చేసెదము, స్తోత్ర బలిని సమర్పించెదము. గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ప్రియ సహోదరి సహోదరులారా, పరమ పవిత్ర యేసు హృదయ భక్తియుత దివ్య బలి పూజకు మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. ఈ పూజ ఈ తలంపుల కోసం అర్పించబడుతూ ఉంది. కరోనా వైరస్తో బాధపడుతున్నటువంటి వారికి సంపూర్ణ స్వస్థత, వారి కుటుంబాలలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, కరోనా పూర్తిగా తొలగిపోవునట్లుగా దివ్యవాణి టీవీ సీఓ మరియు సిబ్బంది పూజ. కడప మిత్రాసనం, ప్రొద్దుటూరు విచారణ బొజ్జ అంతోని ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా గ్రెగోరియన్ పూజను బొజ్జ రాజమ్మ మరియు కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. కానూరు విచారణ ముండ్రు అబ్రహాం ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా గ్రెగోరియన్ పూజను కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్గరపీఠం బండ్లగూడ విచారణ ఆచార్య తిరుమలరెడ్డి రాయపరెడ్డి గారి ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా గ్రెగోరియన్ పూజను యేసునాథుని దివ్య హృదయం పేరిట తిరుమలరెడ్డి సుందరి మరియు కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. సోమా శివరెడ్డి 2వ వర్ధంతి సందర్భంగా ఆయన ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లును కుటుంబంలో శాంతి సమాధానాలు ప్రసాదించమని సోమా నిర్మల జ్యోతి మరియు కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. కొచ్చెర్ల హృదయరాజు, కె శివకుమారి, విమల రాజేంద్ర, తారిక, హరిత, విశాల్, తన్వీలకు మరియు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. గుంటూరు మిత్రాసనం సెయింట్ ఆగ్నెస్ విచారణ పొలుమూరి మనోహర్కు మంచి ఆరోగ్యం, పొలుమూరి అనుషకు త్వరగా వివాహం కావాలని పలకలూరి వెంకట సుబ్బమ్మ అర్పిస్తున్నారు. కడప మిత్రాసనం ఉదయ్ కుమార్ రెడ్డి, భవ్యారెడ్డిలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, తలంపులు నెరవేరినట్లుగా కృతజ్ఞతాబలిని బాసాని అనిత అర్పిస్తున్నారు. ఉత్తరించు స్థలంలో ఉన్న ఆత్మలు, దిక్కులేని ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా భుజంగరావు మరియు కుటుంబ సభ్యుల పూజ. డాక్టర్ లక్కినేని సిరిల్ ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా శ్రీమతి నంది మేరీ సిసిలియా కర్నూలు మిత్రాసనం నుంచి అర్పిస్తున్నారు. గుంటూరు మిత్రాసనం జన్మదినం జరుపుకుంటున్న జూపుడి ఆదిత్యకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. గుంటూరు మిత్రాసనం జూపుడి అమ్ములయ్యకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. బుడుమూరు
తవితయ్య ఆత్మనిత్య విశ్రాంతి పొందినట్లుగా విమల కుమారి మరియు కుటుంబ సభ్యుల పూజ. మదనపల్లె విచారణ 72వ జన్మదినం జరుపుకుంటున్న హృదయ మేరకి దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, తలంపులు నెరవేరినట్లుగా బాలరాజు, ప్రభాకర్, బెర్నార్డ్, సాగర్ రాజ్, అజయ్, స్వీటీ, తోషన్ మరియు కుటుంబ సభ్యుల పూజ. జన్మదినం జరుపుకుంటున్న పెంటారెడ్డి తోమాస్ రెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, సృజన, నిఖిల్, రోహితులకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. విశాఖ అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ దాలిబాని అగతమ్మకు సంపూర్ణ ఆరోగ్యం, ఉషారానికి సుఖప్రసవం, కరుణాసాగర్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, తలంపులు నెరవేరినట్లుగా రేష్మకు ఆపరేషన్ చక్కగా జరిగినందుకు కృతజ్ఞతగా దాలిబాని ప్రసాదు, అన్నపూర్ణ మరియు కుటుంబ సభ్యుల పూజ. నల్గొండ మిత్రాసనం కేతేపల్లి విచారణ కాల్వ మోయిజు, కాల్వ ప్రకాశమ్మ, జోస్విన్ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు ప్రత్యేకముగా కె శ్రవణ్ కుమార్, ప్రవీణ్ కుమార్లకు ఆయురారోగ్యములతో దేవుని బిడ్డలుగా దీవించమని యేసు తిరుహృదయం పేరిట పూజ. ఏలూరు మిత్రాసనం పాస్కలీన మరియు భాస్కరాత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా కలతోటి హెన్రీ, దోమనిక్ మరియు కుటుంబ సభ్యుల పూజ. ఏలూరు మిత్రాసనం 48వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న చాట్ల బోస్, కమలమ్మ దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, కుంపటి బాబురావుకు సంపూర్ణ స్వస్థత, తలంపులు నెరవేరినట్లుగా చాట్ల బోస్, కమలమ్మ, అరుణకుమారి, రాణి, అజయ్, వరప్రసాద్, రాజు, సంగీత, కవిత మరియు కుటుంబ సభ్యుల పూజ. పూర్ణచంద్రరావు, హరిసదేవికి సంతానం కొరకు దేవుడి వారి గర్భఫలం దీవించినట్లుగా కృతజ్ఞతా బలి. పయర్దు పీటర్ జోసెఫ్ 5వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా పయర్దు వ్యాకుల మేరీ మరియు కుటుంబ సభ్యుల పూజ. మల్కాపురం విచారణ తల్లాడ సుశీల బాల జయంతి సందర్భంగా వీరి ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా రెవరెండ్ ఫాదర్ జి వరప్రసాద్, తల్లాడ ఆనందరావు, క్రాంతి కిరణ్, శాంతి కిరణ్ మరియు కుటుంబ సభ్యుల పూజ. పార్వతీపురం విచారణ వేల్పుల రత్నకుమార్, మాధురి, జోయల్ కుటుంబములు తలంపులు నెరవేరినట్లుగా రత్నకుమార్కు విజయవాడ ట్రాన్స్ఫర్ అవ్వాలని కుటుంబ సభ్యుల పూజ. కడప మిత్రాసనం అంతోని రెడ్డికి సంపూర్ణ స్వస్థత, దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు ప్రసాదించమని ఎన్నమ్మ మరియు కుటుంబ సభ్యుల పూజ. విశాఖ అగ్రపీఠం డి ప్రవీణ్ కుమార్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. నిరుజోగి రాజశేఖర్ ప్రసన్న కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. జన్మదినం జరుపుకుంటున్న పమిడిపల్లి అనిషాకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, మంచి భవిష్యత్తు, కుటుంబ తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. ఖమ్మం మిత్రాసనం మధుర విచారణ జన్మదినం జరుపుకుంటున్న సాయి ప్రణీత్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, మంచి భవిష్యత్తు, కిషోర్ బేబీలకు సంపూర్ణ ఆరోగ్యం, కరోనా వైరస్ పూర్తిగా తొలగిపోవాలని కిలారు కామేశ్వరరావు, లీలావతి, భాస్కర్, కోహిమ మరియు కుటుంబ సభ్యుల పూజ. సలిబిండ్ల జోసు బాలరెడ్డి ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా సలిబిండ్ల వెరోనికమ్మ, మనోజ్ రెడ్డి, ఆశాజ్యోతి, ధృతిక పూజ. శ్రీకాకుళం మిత్రాసనం జన్మదినం మరియు వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న నిర్మల రాణి, ఎద్దు స్వామినాథం దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. 24వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న చాట్ల వసంతరావు, విజయమ్మ దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. 66వ జన్మదినం జరుపుకుంటున్న బాసాని సొలమోన్ రెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, తలంపులు నెరవేరినట్లుగా బాసాని రవికుమార్ రెడ్డి జయంతి మరియు కుటుంబ సభ్యుల పూజ. ఈ ఉద్దేశాలతో పాటుగా దివ్యవాణి టీవీకి సహాయపడుతున్నటువంటి ధర్మదాతలందరి కోసం ఈ పూజలో ప్రత్యేకముగా ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మననాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పరమ పవిత్ర యేసు హృదయ భక్తి పూజకు హృదయపూర్వక స్వాగతం పలుకుతూ ఈరోజు ప్రభు మనందరికి ఇచ్చేటటువంటి సందేశం, దేనికోసం మనం పాటుపడాలి, దేనికోసం మనం పాటుపడకూడదు, మన యొక్క కష్టం దేనికి ఫలితాన్నివ్వాలి అని ప్రభువు మనకు ఉపదేశిస్తూ, త్రుప్పు పట్టుపోయేటటువంటి, నాశనమయ్యేటటువంటి, దొంగలు దోచుకునేటటువంటి ఆస్తిపాస్తుల మీద కాక శాశ్వతముగా ఉండేటటువంటి ఆస్తుల మీద మీరు మీ యొక్క మనస్సును లగ్నము చేయుడు, దానికోసం
ప్రయత్నించుడు అని ప్రభువు మనందరికీ కూడా నేర్పిస్తున్నారు. మరి కరోనా వైరస్ మన ప్రపంచంలోకి అడుగుపెట్టి మానవ జీవితం ఒక నీటి మీద వెలసినటువంటి బుడగ వంటిది అని, అది క్షణభంగురం అని, గడ్డి మీద కాస్తున్నటువంటి మంచు బిందు అని, అది వెంటనే క్షణములో అది తేలిపోతుంది, ఆరిపోతుంది అని మనకు నేర్పించింది. మరి అయినా కూడా మనం ఇంకా డబ్బు సంపద అనేటటువంటి వ్యామోహములో జీవిస్తూ కుటుంబ సంబంధాలను కూడా మనము తూలనాడుతూ బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోవాలి, సంపదలు పెంచుకోవాలి అన్నటువంటి ధ్యాసతోనే మనం జీవితాలను గడుపుతూ ఉన్నాం. అందుకే ఈనాటి సువార్త మనందరికీ కూడా తెలియపరుస్తూ ఉంది, అటువంటి ఆస్తుల మీద కాదు మీ యొక్క మనస్సు లగ్నం చేయవలసింది, శాశ్వత జీవమునిచ్చేటటువంటి ఆ బ్యాంకు మీద మీ యొక్క మనస్సును లగ్నం చేయాలని పట్టణాలు మనల్ని కోరుతూ ఉన్నాయి. మరి ఆ విధముగా మనం చేస్తున్నటువంటి తప్పిదములను, డబ్బు సంపాదనే పరమావధిగా మనం జీవిస్తూ ఉన్నట్లయితే మన తప్పిదములను క్షమించమని ప్రభు యొక్క క్షమాపణను కోరుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాకు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనందరినీ నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. మా ప్రభువైనవో సర్వేశ్వరా, నీ కుమారుడైన క్రీస్తు హృదయపు కళ్యాణ గుణముల నెడు వస్త్రములు మాకు ధరింపచేయుము. అతని ప్రేమతో మమ్ము తేజరిల్ల చేయుము. ఈ విధమున మేము అతని ప్రతిరూపములుగా రూపొంది శాశ్వత రక్షణ భాగ్యమునకు పాత్రుల మగుదుముగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము. సకల దైవ సంఘములను గూర్చిన వేదన నాకు ఎక్కువగా ఉన్నది. పునీత పౌలు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 11వ అధ్యాయము 18వ వచనము మరియు 21వ వచనం నుండి 30వ వచనం వరకు. సహోదరులారా, కేవలము లౌకిక కారణముల చేతనే తమ్ము తాము పొగడుకునివారు పెక్కుమంది ఉండుటచే నేనును అట్లే చేయుదును.
దీనిని గూర్చి నాకు సిగ్గగుచున్నది. కానీ మేము అట్లు చేయ సాహసింపలేదు. నేను మరలా అవివేకపు పలుకులు పలుకుచున్నానేమో. కానీ ఎవడైనా దేనిని గూర్చి అయినా పొగడుకొని ధైర్యము కలవాడైన నిల్చో నేనును అంత ధైర్యము గలవాడనగుదును. వారు హెబ్రీయుల, నేనును అట్టివాడని. వారు ఇశ్రాయేలీయుల, నేనును అట్టివాడని. వారు అబ్రహాము సంతతి వారా, నేనును అట్టివాడని. వారు క్రీస్తు సేవకుల, నేను పిచ్చివాని వలె మాట్లాడినను నేను వారికంటే అధికుడనగు సేవకుడను. నేను వారికంటే ఎక్కువగా కష్టపడి పనిచేసి తిని, వారికంటే ఎక్కువ మారులు నేను చెరయందు ఉంటిని, ఎక్కువ మారులు కొరడా దెబ్బలు తింటిని, ఎక్కువ మారులు మృత్యుముఖమున ఉంటిని. 5 మారులు యూదుల వలన 39 కొరడా దెబ్బలు అనుభవించి తిని, 3 మారులు బెత్తములతో దెబ్బలు తింటిని, 1 మారు రాళ్లతో కొట్టబడి తిని, 3 మారులు ఓడ పగిలిన ప్రమాదములలో చిక్కుకొని ఉంటిని, 1 మారు రాత్రియు పగలును నీటిలో గడిపి తిని. పెక్కు ప్రయాణములలో నేను వరద బాధలకు, దొంగల వలన ఆపదలకు, తోటి యూదులు అన్యులు కలిగించిన అపాయములకును గురి అయితిని. నగరములోని ఆపదలకు, అడవులలోని ఆపదలకు, సముద్రముల మీది ఆపదలకు, ఇంకను కపట స్నేహితుల వలన ఆపదలకును లోనైతిని. అంతయు పని, శ్రమ. తరచుగా నాకు నిద్ర ఉండేది కాదు. పెక్కుమారులు తిండి, గుడ్డ, తలదాచుకొని చోటు లభింపకుండేటివి. మిగిలిన వారిని మాట అట్టుండా సకల దైవ సంఘములను గూర్చిన వేదన నాకు ఎక్కువగా ఉన్నది. ఎవడైనా బలహీనుడైనచో నాకును బలహీనముగా ఉన్నట్లు అనిపించును. ఎవడైనా పాపమునకు లోనైనచో నా హృదయము విచారముతో నిండిపోవును. ఒకవేళ నేనును పొగడుకొనవలసినచో నేను ఎంత బలహీనుడనో ప్రదర్శించే విషయములను గూర్చి పొగడుకొందును. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము అందరు. ప్రభు అన్ని విషయముల నుండి పుణ్యపురుషుని రక్షించును. పుణ్యపురుషుని రక్షించును. ప్రభు నాకు చేసిన ఉపకారములకు గాను సంతసింతును. ఈ విషయము విని దీనులు ప్రమోదము చెందుదురుగాక. అందరూ ప్రభు అన్ని విపత్తుల నుండి పుణ్యపురుషుని రక్షించును. మీరును నాతో కూడి ప్రభు మహిమను కొనియాడుడు. మనమందరము కలిసి ఆయన దివ్యనామమును కీర్తింతము. నేను ప్రభువును ఆశ్రయింపగా ఆయన నా మొర వినెను, నా భయములెల్లా తొలగించెను. అందరూ ప్రభువు అన్ని విపత్తుల నుండి పుణ్యపురుషుని రక్షించును. వెండి బంగారాల కన్న మిన్నైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. వెండి బంగారాల కన్న మిన్నైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. లోక జ్ఞానమునకు మించిన ప్రేమ, లోక జ్ఞానమునకు మించిన ప్రేమ. లోకస్తులు ఎవ్వరు చూపలేని ప్రేమ, లోకస్తులు ఎవ్వరు చూపలేని ప్రేమ. యేసు ప్రేమ,
శాశ్వత ప్రేమ, యేసు ప్రేమ, శాశ్వత ప్రేమ. హల్లెలూయా మహదానందమే, హల్లెలూయా మహదానందమే. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు వ్రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత మత్తయి గారు రాసిన సువార్త 6వ అధ్యాయము వచనములు 19 నుండి 23 వరకు. ఈ లోకములో సంపదలు కూడబెట్టుకొనవలదు, చెదలు త్రుప్పు వానిని తినివేయును, దొంగలు కన్నము వేసి వానిని దోచుకుందురు. కావున నీ సంపదలను పరలోకమందు కూడబెట్టుకొనుడు, అచట వానిని చెదలు త్రుప్పు తినివేయవు, దొంగలు కన్నము వేసి దోచుకొనరు. నీ ఉన్న చోటనే నీ హృదయము ఉండును. నీ కన్ను నీ దేహమునకు దీపిక. నీ కన్ను తేటగా ఉన్నచో నీ దేహమంతా కాంతివంతమై ఉండును. నీ కన్ను చెడినట్లయినా నీ దేహమంతా చీకటిమయమగును. నీలోని వెలుగు చీకటిగా మారినచో ఆ చీకటి మహాఘోరమైనది. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. క్రీస్తుకు పూర్వం కొన్ని వందల సంవత్సరాల క్రితం జీవించినటువంటి ఐగుప్తు రాజులలో ఒకడు రామెసెస్ అనేటటువంటి చక్రవర్తి. ఈ మహా గొప్ప చక్రవర్తి ఎంతో ఐశ్వర్యములు కలిగినటువంటి వ్యక్తి అనుకున్నాడు, నేను మరణించిన తరువాత కూడా నా సంపద నాతో ఉండాలి అని ఆయన రాజు అయిన 2వ సంవత్సరము నుంచే తన సమాధిని నిర్మించటం మొదలుపెట్టాడు. బ్రతికి ఉండగానే, రాజుగా ఉండగానే కొన్ని సంవత్సరాల పాటు తన సమాధిని నిర్మించుకున్నాడు. మామూలుగా మన సమాధులు ఎంత ఉంటాయి? 6x3, మన అపార్ట్మెంట్ సైజ్ అంతే. చనిపోయిన తర్వాత 6x3 ఫీట్ అంతే మన శాశ్వత అపార్ట్మెంట్. కానీ ఈ రాజు తన యొక్క సమాధిని 130 గదులు కట్టాడు. సమాధికి 130 గదులలో తన సమాధిని నిర్మించుకొని మరణించిన తరువాత తన యొక్క వెండి బంగారు నాణెములు ఆభరణాలు సంపద మొత్తం కూడా ఆ గదుల్లో నింపుకున్నాడు. మరణించిన తరువాత ఆజ్ఞ చేశాడు తనతో పాటు ఈ ఐశ్వర్యము సంపదంతా కూడా రావాలని. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా? పీనుగులను కాపలా పెట్టారు. అంటే దొంగలు భయపడతారు చనిపోయిన వ్యక్తులను అని. అయినా కూడా దొంగలు ఆగుతారా? సమాధి పెట్టే బంగారమే, గదుల నిండా బంగారమే. అందుకని ఈ రామసెస్ 2వ చక్రవర్తి యొక్క సమాధిని మొత్తం లూటీ చేసి మొత్తము దోచుకున్నారు దొంగలు. చివరకు తన దేహం కూడా మిగలకుండా మొత్తం దోచుకున్నారు. మనకు తెలుసు, మనం చనిపోయినప్పుడు మనతో ఏది రాదని తెలుసు మనకు. ఆ విషయం మనకింకా ఈ కరోనా సమయంలో మనకు తేట తెల్లమగుతూ ఉంది. ఎన్నెన్నో చూస్తున్నాం, ఎంతమంది గురించో వింటున్నాం. అష్టైశ్వర్యములు కలిగినటువంటి వారు వెళ్ళేటప్పుడు ఏమి తీసుకొని వెళ్ళాం. ఈ సత్యాన్ని ప్రభువు 2000 సంవత్సరాల క్రితమే ఈ లోకములో సంపదలు కూడబెట్టుకొనవలదు, ఎందుకనగా చెదలు త్రుప్పు దొంగలు వాటిని తినివేస్తారు, కానీ పరలోకమందు నీవు గనుక కూడబెట్టుకున్నట్లయితే ఈ బాధలు ఉండవు అని ప్రభువు చెప్తున్నారు.
ఇక్కడ మనం గమనించినట్లయితే ఏది చేయవద్దు అని ముందు ఒకటి చెప్తూ ఆ తరువాత ఏది చేయాలి, ఈ రెండు విషయాలు ప్రభు మనకు బోధిస్తున్నారు. ఒకటి, ఈ లోకములో సంపదలు కూడబెట్టుకొనవలదు. మరి ఈ రోజున సంపదలు మనం కూడబెట్టుకోవటానికి బ్యాంకులు ఉన్నాయి. ప్రభు జీవించినటువంటి కాలంలో అటువంటి బ్యాంకులు లేవు. మరి ఒక వ్యక్తి ఈరోజు సంపద కలిగి ఉన్నాడంటే ఎంత ఆస్తి ఉంది, ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది అని మనం నిర్ణయిస్తాం. కానీ ఆ రోజుల్లో ఒక వ్యక్తి చాలా సంపద కలిగి ఉన్నాడు, కలిగి ఉన్నది అన్నదానికి కొన్ని గుర్తులు ఉన్నాయి. ఆ గుర్తులు ఏమనగా, మొట్టమొదటిగా ఖరీదైనటువంటి దుస్తులు ధరించటం అనేది అతని యొక్క సంపదకు సూచన. ఇదిగో నాకు బ్యాంకులో ఇంత బ్యాలెన్స్ ఉందని చూపించుకునే పరిస్థితి లేదు ఆ రోజుల్లో. అందుకని ఏం చేసేవారు అనగా, ఖరీదైనటువంటి దుస్తులు ధరించినప్పుడు అది సంపదకు గుర్తు అన్నమాట. అందుకే చెదలు పడతాయి అంటున్నారు ప్రభువు. దేనికి చెదలు పడతాయి? మన బట్టలకు చెదలు పడతాయి. కాబట్టి అటువంటివి నీవు సంపాదించుకొనవద్దు, సమకూర్చుకొనవద్దు. ఇక రెండవది, సంపదకు గుర్తు ఆస్తిపాస్తులు. ఈ రోజున మనం కొనేటటువంటి అపార్ట్మెంట్లు, సెంటు స్థలాలు లేదా ఎకరాల స్థలాలు, ఇవన్నీ కూడా సంపదకు గుర్తు. కొన్ని రోజుల క్రితం హైదరాబాదులో ఎంతో ఆస్తిపాస్తులు కలిగి ఉన్నటువంటి ఒక కథోలికుడు, మన కథోలికుడుని కలిశాను సుమారు సంవత్సరం క్రితం. ఆయన ఏమన్నాడంటే, స్వామి, హైదరాబాదులో ఆస్తులు సంపాదించటం ఎంత కష్టమో, సంపాదించిన ఆస్తులు నిలబెట్టుకోవటం, అది కబ్జాకు గురి కాకుండా చూసుకోవటం ఇంకా కష్టం అని చెప్తున్నాడు. ఎందుకంటే ఎన్ని ఆస్తులు ఎక్కడున్నాయో నాకే తెలియదు. సంపాదించటానికి ఎంత కష్టపడ్డానో అవి కబ్జా కాకుండా కాపాడుకోవటానికి కూడా నేను ఇంకా కష్టపడుతున్నాను అని ఆయన అన్నాడు. మరి ఈ ఆస్తులు ఈ రోజున ప్రతిరోజు టీవీలో చూస్తున్నాం, ప్రతిరోజు పేపర్లో వింటున్నాం. ఆస్తిపాస్తుల కోసం అన్న తమ్ముళ్ళు ఒకరిని ఒకళ్ళు చంపివేసుకోవటం, చివరకు తల్లిదండ్రులను కూడా చంపివేయటం, భార్యాభర్తలు ఇన్సూరెన్స్ కోసం భార్యను హత్య చేసేటటువంటి భర్తలు ఉన్నారు, ఇన్సూరెన్స్ పొంది దాన్ని అనుభవించటం కోసం. ఈ విధముగా రకరకాలు ఆస్తులు కూడబెట్టుకోవటానికి ఎన్నెన్నో అక్రమాలు, దౌర్జన్యాలు మనం చేస్తూ ఉన్నాం. అయితే ఇదేమన్నా కొత్త? ఇది కొత్త కాదు. బైబిల్, అందరూ కూడా బైబిల్ గ్రంథం తెరుచుకోండి. బైబిల్ గ్రంథంలో రాజులు మొదటి గ్రంథంలో 21వ అధ్యాయం మనకు ఈ విషయాన్ని ఎప్పుడో తెలియపరుస్తుంది. ఏ విధముగా ఇతరుల యొక్క భూమిని కబ్జా చేయటం కోసం హత్య అనేది జరిగిందో మనం రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయంలో మనం వింటూ ఉన్నాం. ఈ రాజులు మొదటి గ్రంథం 21వ అధ్యాయంలో ఆహాబు అనేటటువంటి రాజున్నాడు. అయితే ఈ ఆహాబుకి తను ఉండేటటువంటి రాజభవనం ప్రక్కన వేరే వాని యొక్క ద్రాక్ష తోట ఉంది. అతని పేరు నాబోతు. ఈ ద్రాక్ష తోట నాబోతుది. కానీ ఆహాజు రాజుకు ఈ ద్రాక్ష తోట మీద కన్నుపడింది. కన్నుపడి నాబోతుతో అడిగాడు, ఇదిగో ఈ ద్రాక్ష తోటను నాకు అమ్మివేయి, ఎందుకంటే నా రాజప్రసాదమునకు ఇది దగ్గరగా ఉంది, కాబట్టి ఈ తోట నాకు కావాలి, నీకు డబ్బులు ఇస్తాను, లేకపోతే వేరే చోట నీకు స్థలం ఇస్తాను అని చెప్పగా నాబోతు అన్నాడు, అయ్యా నేను నీకు అమ్మను, ఎందుకంటే ఇది వంశపారంపర్యముగా వస్తూ ఉంది. మాకు వంశపారంపర్యముగా రావటం అంటే యూదుల ఆచారంలో ఒక లెక్క ఉంది. ఒక భూమిని, వంశపారంపర్యముగా వచ్చినటువంటి భూమిని నేను ఎవరికైనా అమ్మివేస్తే అది 6 సంవత్సరాలు మాత్రమే ఆ అమ్మకం పనిచేస్తుంది. 7వ సంవత్సరం రోజున ఆ కొన్నవాడు భూమిని మళ్ళీ నాకు ఇచ్చేసేయాలి. అంటే శాశ్వతముగా వంశపారంపర్యంగా వచ్చిన భూమిని అమ్మేటటువంటి పరిస్థితి లేదు. అందుకే లేవికాండం 25వ అధ్యాయం 23వ వచనములో, లేవికాండం 25వ అధ్యాయం 23వ వచనములో యావే దేవుడు ఇజ్రాయేలు ప్రజలకు ఏం చెప్తున్నాడంటే, మీలో ఎవడును భూమిని శాశ్వతముగా విక్రయింపరాదు. ఈ మాటలకు అర్థం అదే. శాశ్వతముగా ఎవడు కూడా భూమిని అమ్మివేయకూడదు.
ఎన్ని రోజులు అమ్మివేయాలంటే 6 సంవత్సరాలే అమ్మివేయాలి. 7వ సంవత్సరం ఆ భూమి మళ్ళీ నీ సొంతం అవుతూ ఉంది అని యావే దేవుడు ఏమంటున్నాడంటే, మీలో ఎవడు భూమిని శాశ్వతముగా విక్రయింపరాదు, అది మీది కాదు నాది. విన్నామా ఈ మాటలు ఎప్పుడైనా బైబిల్ గ్రంథంలో? యావే దేవుడు చెప్తున్నాడు. ఈ రోజున ఫెన్సులు వేసుకుంటున్నాం, లేకపోతే ఈ భూమి నాది అని బోర్డులు పెడుతూ ఉన్నాం. ఆ తర్వాత ఈ భూమి నాకు చెందింది అని మనం చెప్పుకుంటూ ఉంటాం. నిజానికి భూమి మనకు చెందదు, మనమే భూమికి చెందిన వారం. మనం భూమిని తీసుకోలేం, కానీ ఒకరోజు భూమే మనల్ని తీసుకుపోతుంది. అంటే భూమి మనకు చెందినది కాదు, మనమే భూమికి చెందిన వారం. యావే దేవుడు అంటున్నాడు, అది మీది కాదు నాది, మీరు కేవలము దానిని వినియోగించు విదేశీయుల లాంటి వారు. ఎంత సత్యము ఈ మాట! ఈ మాట ఎంత నిజము మనం గ్రహించాలి ప్రియ సహోదరి సహోదరులారా. ఈ భూమి నాది అంటున్నాడు యావే దేవుడు, ఇది మీది కాదు. అందుకే ఈ 21వ అధ్యాయములో రాజుల మొదటి గ్రంథములో ఆ నాబోతు ఏమన్నాడు? నేను అమ్మను నాయనా, ఇది పిత్రార్జితమైన నేల, యావే తోడు ఈ తోటను నేను అమ్మను అని ఆహాబు రాజుకు చెప్పాడు. అయితే ఈ నాబోతు ఎప్పుడైతే ఈ మాటలు అన్నాడో, మరి రాజు కదా, రాజు అన్నప్పుడు తేలిగ్గా తీసుకుంటాడా? ముఖము చిన్నబుచ్చుకొని అలిగాడు. అలిగి ఏం చేస్తున్నాడు? 4వ వచనములో, పాన్పుపై పరుండి అవతలి వైపు ముఖం తిప్పుకొని అన్నపానీయములు తింటలేదు. అరెరెరే, రాజు ఎంత సంపద ఉంది, ఎంత పొలం ఉంది, ఎంత పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. వాడెవడు చిన్న ద్రాక్ష తోటను అమ్మనేసరికి ఏం చేశాడు? అలిగి తిండి తిప్పలు మాని అటువైపు తిరిగి పడుకున్నాడట. పాప మంచోడే కాదా? ఆడు మంచోడే, కానీ భార్య కూడా మంచిదై ఉండాలి కదా. ఎప్పుడైతే ఈ రాజు భార్య రాజుని ఇలా చూసిందో, నీవింత విచారించుచు అన్నము మానివేయాల్సినంత పనేమొచ్చిందయా నీకు అని అడగ్గా, అప్పుడు రాజు చెప్పాడు భార్యతో, నేను ఈ ద్రాక్ష తోట కొంటానని అన్నాను, కానీ ఈ నాబోతు అనే వ్యక్తి అమ్మటం లేదు అని చెప్పగా, మరి భార్య ఊరుకుంటుందా? బుద్ధి బయటపడి ఏం చేసింది? రెచ్చగొట్టింది. ఏమని రెచ్చగొట్టిందో తెలుసా? 7వ వచనంలో, ఆమె అతనితో, రాజు దమ్ ఇంతేనా? నువ్వేం మగాడివయా నువ్వు? ఇదేనా నీ సామర్థ్యం? ఇదేనా నీ శక్తి? అని పాపం మంచిగా పడుకొని ఏడుస్తూ వాడు అన్న మీద వాడు మానేశాడు. వన్నట్లా వదిలేయకుండా ఏం చెప్పింది ఈ భార్య? నీవు పడుకు మీద నుండి లేచి భోజనం చేసి ఉత్సాహము తెచ్చుకొనుగో, ఆ తోటను నేను నీకు ఇప్పిస్తా, నేను తేలుస్తా ఆ సంగతి అని మగోణ్ణి రెచ్చగొట్టింది పాపం ఈమె. అయితే ఏం చేసిందో తెలుసా? ఆ ఆహాబే రాస్తున్నట్టు, రాజే రాస్తున్నట్టు ఒక లేఖ రాసి రాజముద్ర వేయించి ఈ నాబోతు మీద లేనిపోయినటువంటి నిందలు వేసి, ఆ రాజు దేవుణ్ణి, రాజును, ఈ నాబోతు రాజును దేవుణ్ణి దూషించాడు అని నింద వేసి రాళ్లతో కొట్టి చంపించింది. అయితే ఇక 16వ వచనములో, నాబోతు చనిపోయినని తెలుసుకొని ఆహాబు తోటను స్వాధీనము చేసుకున్నట్టుకు వెళ్ళాడు ఈ రాజు. అయితే అప్పుడు ఏలియా ప్రవక్త ద్వారా నాబోతును చంపినందుకు ఆహాబు రాజుకు దేవుడు ఈ విధముగా శిక్షను విధిస్తున్నాడు. నీ కుటుంబమున పుట్టిన మగవారినందరినీ పెద్దలు పిల్లలు అనక సర్వనాశనం చేస్తాను. 21వ వచనం, 22వ వచనం. ఆ తర్వాత, నీ బంధువులు ఎవరైనా పట్టణమున చత్తురేని కుక్కలు వానిని తినివేయును, ఎవరైనా పొలమున చత్తురేని రాబందులు వానిని తినివేయును అని పలికెను. ఈ విధముగా దేవుడు యొక్క శాపానికి ఆహాబు రాజు గురయ్యాడు. ఆ తర్వాత పశ్చాత్తాపపడినప్పుడు దేవుడు ఏమంటాడంటే, నిన్ను మన్నిస్తాను, కానీ నువ్వు చేసిన పాపం వల్ల నీ కుమారులు శిక్షను అనుభవిస్తాడు అని దేవుడు పలుకుతాడు. చూసారా? సంపద పోగు చేసుకోవాలి, దీన్ని నేను పొందాలి, నా పేరును ఉంచుకోవాలన్నటువంటి ఆశ. ఆ తర్వాత సంపదకు గుర్తు ఖరీదైన వస్తువులని, దుస్తులని చూసాం. ఆ తర్వాత ఇట్లా ఆస్తులు పొలములు అని విన్నాం. ఆ తర్వాత
విందులు, నాకు సంపద ఉంది అన్నదానికి గుర్తు సూచన ఏమనగా మంచి భోజనం చేయటం, విందు భోజనములు చేయటం, ఇవన్నీ కూడా సంపదకు గుర్తులు. ఆ తర్వాత ఆ రోజుల్లో బ్యాంకులు లేవు కాబట్టి ఏం చేసేవాళ్ళంటే ఉన్న డబ్బుని ఇళ్లలోనే గుంతదీసి దాచిపెట్టుకునేవాళ్ళు, లేదా గోడ మధ్యలో కన్నం పెట్టి ఆ కన్నములో దాచిపెట్టుకునేవాళ్ళు. అయితే ప్రభువు ఏమంటున్నాడంటే ఆ విధముగా నీవు దాచిపెట్టుకున్నట్లయితే ఆ సంపదలన్నీ కూడా ఒక రోజున వెళ్ళిపోతాయి, దొంగలు దోచుకుంటారు. మరి సరే, ఆ రోజు అంటే బ్యాంకులు లేవు, దొంగలు దోచుకున్నారు అని అనుకోవచ్చు. మరి ఈరోజు మనకు బ్యాంకులు ఉన్నాయి, బ్యాంకులున్నా కూడా మన సంపద దోచుకోబడుతుంది. ఏ విధముగా దోచుకోబడుతుంది? వేరే వేరే దొంగల ద్వారా. ఉదాహరణకు అనారోగ్యము, కరోనా అనేటటువంటి దొంగ వచ్చినట్లయితే మన ఆస్తులు మొత్తం కూడా ఓడబీక్కొని పోతూ ఉంది, చూస్తున్నాం మనం, ఆసుపత్రి బిల్లులు కట్టలేక. ఆ తర్వాత వ్యాపారంలో నష్టాలు రావటం ద్వారా అటువంటి దొంగ మన ఆస్తులన్నిటినీ కూడా దోచుకొని పోతూ ఉంటాడు. ఈ విధముగా రకరకాల కారణాలతో మన ఆస్తులన్నీ హరించుకొని పోతాయి. అందుకే సామెతల గ్రంథం 23వ అధ్యాయం 5వ వచనములో మనం వింటున్నాం, నీవు చూచుచుండగానే నీ సొత్తు నిమిషములో వెళ్ళిపోవును. నీవు చూచుచుండగానే నీ సొత్తు నిమిషములో వెళ్ళిపోవును. రెక్కలు వచ్చి ఎగిరిపోయేటటువంటి గరుడ పక్షి వలె నీ సంపద ఎగిరిపోవును. గరుడ పక్షి ఎగరటం మొదలు పెడితే అది క్షణములోనే మన కళ్ళ నుంచి మాయమైపోతుంది. నీ సంపద కూడా అదే విధముగా మాయమైపోతుంది అని మనం ఈ వాక్యము ద్వారా వింటున్నాం. అందుకే మనం ఒక సత్యాన్ని గమనించాలి. సంపద ఉండగానే మన ఆయుష్ అన్నా పోతుంది, సంపద ఉంటుంది కానీ మన ఆయుష్ పోతుంది, లేదా మనకింకా ఆయుష్ ఉండగానే సంపదైనా మాయమైపోతుంది. ఈ రెండు సూత్రాలలో ఏదో ఒకటి ప్రతి మనిషికి జరుగుతుంది, ఏ మినహాయింపు లేదు. సంపద ఉండగానే ఆయుష్ అయినా పోతుంది, లేదా ఆయుష్ ఉంటుంది కానీ సంపద మాయమైపోతుంది. ఇది జీవిత సత్యం అని మనం గమనించాలి. మన పక్కన ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రంలో ఒక వ్యక్తి ఉన్నాడట, ఎంతో ప్రీతి, డబ్బు సంపాదన అంటే ఎంతో ఇష్టం. మరి బెంగళూరులో కూడా, మరి కర్ణాటకలో కూడా దివ్యవాణిని చూస్తున్నారు కొంతమంది. ఈ రోజున కన్నడలో ఒక వాక్యం నేర్చుకున్నాను ఈ ప్రసంగం తయారవటానికి. అయితే ఈ వ్యక్తి ఎంతో సంపాదించాడు, బిడ్డలను ప్రయోజకులను చేశాడు, కానీ దేవుడంటే అసలు భయం లేదు, భక్తి లేదు. క్రీస్తు నామాన్ని స్మరించు అని తన బిడ్డల్లో ఒకడు, దేవుని మీద ప్రేమ ఉన్నటువంటి ఒక కుమారుడు ఎన్నిసార్లు చెప్పినా కూడా దేవుని నామాన్ని స్మరించటం లేదు. పెద్దగా 5 అంతస్తుల ఇల్లు కట్టాడు. అయితే ఇక ముసలివాడయ్యాడు, జబ్బు చేసింది, ఇక మంచాన పడ్డాడు, ఎవరు పట్టించుకోవట్లేదు. ఇల్లుంది, ఇక 5వ అంతస్తులో ఉన్నాడు. ఇక కుమారులు ఏం చేశారు, అందరూ ఇతనికి సేవలు చేయలేక, అతన్ని నుంచి వచ్చేటటువంటి ఆ దుర్గంధాన్ని తట్టుకోలేక ఆ ఇంటి ప్రక్కనే ఉన్నటువంటి ఒక కొష్టములో, పశువుల కొట్టములో ఒక మంచం వేసి, నూలు మంచం వేసేసి, నులక మంచం వేసేసి ఈ ముసలాయన్ని అక్కడ పెట్టేశారు. అయితే ఈ దైవభక్తి కలిగినటువంటి కుమారుడు ఎప్పుడు చెప్తుండేవాడు, నాన్న నీవు జపాలు చెప్పకపోయినా సరే క్రీస్తు నామాన్ని స్మరించుకో, క్రీస్తువా వందనం అని క్రీస్తు నామాన్ని స్మరించుకో అని ఎప్పుడూ చెప్తూ ఉండేవాడు. కానీ ఆ మాట పెడచెవిన పెట్టాడు. అయితే ఇక తీవ్రమైనటువంటి జబ్బు చేసింది, ఇక మరికొద్ది గంటల్లో ఇక చనిపోయేటట్టున్నాడు. చనిపోయేటట్టుండేసరికి ఈ పశువుల కొట్టములో ఇతని మంచం ఉంది. ఈ చనిపోయే ముందు ఇక కా 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 అంటున్నాడు, 3 సార్లు అన్నాడు కా 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 అని. అయితే ఈ కుమారులు చూశారు, అరే వీడెటు చనిపోబోతున్నాడు, మరి చనిపోయే ముందు నానంది కా 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 అంటున్నాడు, ఇదేమన్నా క్రీస్తు ప్రభువా నన్ను కరుణింపుము అనేమన్నా చెప్తున్నాడు ఆ షార్ట్ ఫామ్లో. కా 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 అని 3 సార్లు అన్నాడు అని, మరి మాట ఏమో రావట్లేదు, తేలకల్లు వేస్తున్నాడు. అందుకే డాక్టర్ గారితో చెప్పాడు, అయ్యా డాక్టర్ గారు నీ దగ్గర ఉన్నటువంటి ఇంజక్షన్లు మొత్తం పొడి చేయి, ఒక్క నిమిషం మాట్లాడేటట్టు చెయ్యి ఈ ముసలాయన్ని అనేసరికి వాడేం చేశాడు, 1,00,000 డోసులు ఒకేసారి ఇంత పెద్ద ఇంజక్షన్ చేసి గేదెకు పొడిచినట్టు పొడి చేశాడు ముసలోడికి. కుమారుడు ఏడాడు, కాకాకా అంటే ఏంటి నాన్న, కాకాకా అన్నావు కదా, ఇదేమన్నా దేవదూతలు వీడికి ఏమన్నా తెలియపరిచారా, చచ్చిపోయే ముందు 3 సార్లు కాకాకా అంటే మోక్షానికి వెళ్ళొచ్చా, ఇదేమన్నా సూత్రమా
అని రాబట్టడానికి తండ్రి నోటి నుంచి నాన్న కాకాక అంటే ఏంటి అని అడిగాడు. అంటే మనవాడు కన్నడి కదా, తెలుగు కాదు. ఆడేమంటున్నాడంటే అప్పుడు ముసలోడు నోరు తెరిచి కరు కసబరికెన్ను కడియోక్తది, కరు కసబరియకెన్ను కడియోక్తది అంటే దూడ చీపిరి కట్ట తింటుంది, దాన్ని దాచిపెట్టు అని చెప్పాడు ముసలోడు ఆ కన్నడ భాషలో. అదే కాకాక. కాకాక అంటే కరు కసబరికెన్ను కడియొక్తదే. ఏదో తెలుగులో సామెత ఉంది కదా, ఏది చచ్చినా కూడా పురుగు చచ్చినా లోపల ఉన్న మనస్తత్వం చావదు అని. ఇంత ఆ పరిస్థితుల్లో ఉండి కూడా వాడి దృష్టి ఈ సంపద మీదే, ఆ చీపురు కట్ట మీదే ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ప్రభువు మనం ఈ సంపద కూడబెట్టేది ప్రోగు చేసుకోవటం కోసం కాదు, పంచుకొనటం కోసం అని ఈరోజు మనకు నేర్పిస్తున్నారు. అందుకే సామెతల గ్రంథం 14వ అధ్యాయం 21వ వచనములో పేద సాధనను కరుణించువాడు సంతోషమును అనుభవించును. పేదలతో పంచుకునేవాడే సంతోషమును అనుభవిస్తాడు, కానీ ప్రోగు చేసుకొని కూడబెట్టుకునేటటువంటి వాడు కాదు అని ఈ మాటల్లో మనం వింటున్నాం. అయితే ప్రభువు ఈ లోకములో మీరు కూడబెట్టుకొనవద్దు, కానీ రానున్న లోకములో పరలోకములో మీరు కూడబెట్టుకొనుడు, అక్కడ దొంగలు పడరు అంటున్నారు. మరి ఏది కూడబెట్టుకూడదో తెలుసుకున్నాం. ఏది కూడబెట్టుకోవాలి, ఎలా కూడబెట్టుకోవాలి అని మనం బైబిల్ గ్రంథాన్ని తీసి ధ్యానం చేద్దాం. తిమోతికి రాసిన మొదటి లేఖ 6వ అధ్యాయం, తిమోతికి రాసిన మొదటి లేఖ 6వ అధ్యాయం 17 నుంచి 19 వచనాలలో ఏ సంపద నీవు కూడబెట్టుకున్నట్లయితే నీ పరలోక బ్యాంక్ అకౌంట్లో కలుస్తుంది. ఏ సంపద నీవు ఎలా కూడబెట్టుకోవాలి, శాశ్వతముగా ఉండుటకు, తుప్పు పట్టకుండా ఉండుటకు, దొంగలు దోచుకోకుండా ఉండుటకు నీవు ఏం చేయాలి అని బైబిల్ గ్రంథం ఈ వాక్యాలలో స్పష్టముగా మనకు తెలియపరుస్తుంది. మొదటి తిమోతి 6వ అధ్యాయం 17 నుంచి 19 వచనములు. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులుగా ఉండక అస్థిరములగు ధనములందు నమ్మకముంచగా, అంటే శాశ్వతము కానటువంటి ధనము మీద నమ్మకముంచగా మనము సంతోషముగా అనుభవించుటకు ధారాళముగా కావలసినదంతా దయచేయు దేవుని యందే నమ్మకముంచవలెను. మన నమ్మకం సంపద మీద కాదు, దేవుని మీద ఉంచవలెను. 18వ వచనం. మంచిని మాత్రమే చేయువారుగా సత్కార్యములలో ధనవంతులుగా, అది మంచి పనులు చేయుట అనే విషయంలో ధనవంతులుగా ఉండాలి. ఉదార బుద్ధి కలవారుగా ధర్మము చేయువారుగా ఉండవలనని వారిని ఆజ్ఞాపింపుము. మంచి పనులు అనేటటువంటి సంపదను మనం కూడబెట్టుకోవాలి. 19వ వచనం. నిజమైన జీవమును సంపాదించుకొనుటకై రాబోవు కాలమునకు దృఢమైన పునాదిగా గల ధనమును వారు ఈ విధముగా కూడబెట్టుకొనగలరు. నిజమైన జీవం అంటే నిత్య జీవం పొందుటకై రాబోవు కాలమునకు దృఢమైన పునాది కాగల ధనమును వారు ఈ విధముగా కూడబెట్టుకొనగలరు. అనగా ఈ మాటలకు అర్థము, మనము నిజమైనటువంటి సంపదను దేవుని యందు నమ్మకం ఉంచటము ద్వారా, సత్క్రియలు చేయటము ద్వారా, ఈ 2 విషయాల ద్వారా, అనగా చివరికి వచ్చేసరికి అంతా దేవుని మీద ప్రేమ, పొరుగువాని మీద ప్రేమ. దేవుని యందు నమ్మకం ఉంచు, ధనమునందు కాదు. అయితే నేను రెండుటిని నమ్ముతానంటారు కొందరు. ఒక పక్క ధనాన్ని నమ్ముతా, ఒక పక్క దేవుణ్ణి కూడా నమ్ముతా. అందుకే రేపటి సువార్త మనకు తెలియపరుస్తుంది, ఎవడు కూడా ఇద్దరు యజమానులను సేవింపజాలరు. దైవము ద్రవ్యము రెండిటిని సేవింపజాలవు. ఒకరిని ప్రేమిస్తావు, ఒకరిని ద్వేషిస్తావు. కాబట్టి నిర్ణయం తీసుకో అని ప్రభువు ఈరోజు మనము తుప్పు పట్టనటువంటి, చెదలు పట్టనటువంటి, దొంగలు దోచుకోలేనటువంటి సంపదను మనము సంపాదించినట్లుగా, దాని మీద మన దృష్టి పెట్టినట్లుగా ఈ దివ్య బలి పూజలో ఈరోజు ప్రార్థన చేద్దాం.
హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. కలిమి నేను పొందిన కొన్నాళ్ళేగా, చెలిమి నేను చేసిన కొన్నేళ్ళేగా. కలిమి నేను పొందిన కొన్నాళ్ళేగా, చెలిమి నేను చేసిన కొన్నేళ్ళేగా. కలిమి చెలిమి నీవై నన్ను నిండిపోని, కలిమి చెలిమి నీవై నన్ను నిండిపోని. నన్ను నీదు అర్పణగా కరిగిపోని, నన్ను నీదు అర్పణగా కరిగిపోని. సహోదరి సహోదరులారా, మీరును నేనును కలిసి అర్పిస్తున్న ఈ పవిత్ర పూజా బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లుగా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునగాక. ఓ సర్వేశ్వరా, నీవు ఎంతో ప్రేమతో మమ్ము ప్రేమించి ఎంతో సహృదయముతో నీ కుమారుని మాకొసగితివి. మేము అతనితో పూర్తిగా ఐక్యమై నీకు యోగ్యమైన పూజలు అర్పించునట్లు కృప చూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలైనా అతడు శిలువ మీద నుండి పైకెత్తబడి అద్భుతమైన ప్రేమతో మన కొరకు ప్రాణదానమును చేసెను. ఏటితో పొడవబడిన అతని ప్రక్క నుండి రక్తము నీరు స్రవించెను. ఇవియే శ్రీసభ దివ్య సంస్కారముల జీవనిధులు. ఈ కారణమున తెరచేయున్న రక్షకుని హృదయమునకు అందరూ ఆకర్షింపబడి ఈ రక్షణపు ఊటల నుండి సంతోషముతో జీవజలములను చేరుకొందురుగాక. కావున మేము సకల పునీతులతో దూతలతో ఏకమై మీ మహిమను నిరంతరము ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభునామమున వేంచేయవారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధముగా ఇవి మా కొరకు మీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు.
ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటను వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకునుము. మీ పాద సేవకులైన మా ఫ్రాన్సిస్ పోపు గారిని, మా అంతోని అగ్రపీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును, ఈ పూజను పెట్టిస్తున్నటువంటి కుటుంబములను, దివ్యవాణి టీవీ ద్వారా ఈ పూజను వీక్షిస్తూ ప్రార్థిస్తున్న బిడ్డలందరినీ విశ్వాసమందును ప్రేమయందును పరిపూర్ణను చేయుము. ఉత్థానమౌదు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపుము. దేవుని కన్నెతల్లిగు పరిశుద్ధ మరియాంబతోను, పునీత పోస్తులతోను, పునీత జోజప్ప గారితోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమైయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి భక్తితో విశ్వాసముతో ప్రార్థించుదాము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి అన్ని అపాయముల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని సమాధానమును ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన మేమందరము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు చింతకు ఆందోళనకు గురి కాకుండానట్లు చేయుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకిచ్చుచున్నాను, నా శాంతిని మీకొసగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను మా బలహీనతలను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును కటాక్షించుము.
కటాక్షింపుము. మీ చిత్త ప్రకారము నీ సభకు సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రభు మనకిచ్చిన శాంతి సమాధానములను ఒకరితో ఒకరము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభువు. ఈ ప్రభువు యొక్క పవిత్ర విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవముకు మనలను కాపాడునుగాక. ఆమేన్. దివ్య ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య ప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్మల్ని స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. దివ్యాహారం ప్రభు యేసు విందు, ఆత్మను శుద్ధి చేయును ఈ విందు. ఆకలిగున్న వారలకు శాశ్వత భోజ్యం ఈ విందు. ఆకలిగున్న వారలకు శాశ్వత భోజ్యం ఈ విందు. దాహముగొన్న వారలకు జీవజలము ఈ పానం. దాహముగొన్న వారలకు జీవజలము ఈ పానం. జీవజలము ఈ పానం. దివ్యాహారం ప్రభు యేసు విందు, ఆత్మను శుద్ధి చేయును ఈ విందు. దివ్యాహారం ప్రభు యేసు విందు, ఆత్మను శుద్ధి చేయును ఈ విందు. ఆరగింతుము త్వరపడి రండి, శుభములు వసగును ఈ విందు. దివ్యాహారం ప్రభు యేసు విందు, ఆత్మను శుద్ధి చేయును ఈ విందు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ ప్రేమమయమైన విందులో పాల్గొనిన మేము నీ కృప కొరకు వేడుకొనుచున్నాము. ఈ లోకములో క్రీస్తుకు అనుగుణముగా జీవించి మానవుల ఎడల ప్రేమను చూపుచు పరలోకములో అతని మహిమకు సహవాసుల మగునట్లు భాగ్యమును మాకు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. పునీత యోసేపు గారికి ప్రార్థన. రక్షకుడు యేసుక్రీస్తు యొక్క సంరక్షకుడైన యోసేపు గారా వందనం.
ధన్య కన్య మరియ భర్త అయిన నీతిమంతుడా అభివందనం. క్లిష్ట పరిస్థితుల్లో దేవుని చిత్తాన్ని కలల ద్వారా గ్రహించుకున్న విశ్వాస వీరుడా స్తోత్రం. మరియను భార్యగా యేసుని కుమారునిగా స్వీకరించిన సాధుశీలుడా స్తుతి స్తోత్రం. బాలయేసు మరియలను పోషించి కుటుంబ విలువలు నేర్పిన మహాత్ముడా నమస్కారం. కష్టపడి శ్రమించి పని యొక్క ఘనతను తెలిపిన కార్మికుడా జోహార్లు నీకు. అనేక ఆపదల నుండి బాలయేసును కాపాడిన ఆత్మీయ తండ్రి వినయాంజనులు నీకు. నీకంకితమైన ఈ ప్రత్యేక సంవత్సరములో ప్రపంచ కథోలిక శ్రీ సభను కాచి కాపాడండి. పనిలో, ప్రార్థనలో, మౌనంలో, మాటల్లో నీవలే నడుచు భాగ్యమియండి. కార్మిక కర్షకులకు, వలస పీడితులకు అవసరమైన వరాలను ప్రసాదించండి. నాన్నలందరికీ నీవలే కుటుంబ భారాన్ని మోయు శక్తినివ్వండి. పుణ్య జీవితం జీవించి ధన్య మరణం పొందు అనుగ్రహం దయచేయండి. యేసు మరియ సాయంతో నీవు మాకివ్వలేని వరాలు లేవని నమ్ముచున్నాము. మా భారతదేశాన్ని, మా తెలుగు శ్రీ సభను సంరక్షించండి. మమ్మందరినీ దేవుని బాటలో నడిపించండి. క్రీస్తు సువార్తకు బలమైన సాక్షులుగా మలచండి. త్రియేక దేవునితో మరియ మాతతో పరలోకములో నిన్ను దర్శించు భాగ్యం ప్రసాదించండి. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మనందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి ప్రభువు ప్రేమలో, సంరక్షణలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. బంగారు యేసయ్య నీ కోసం వెదకని చోటు లేదు. బంగారు యేసయ్య నీ కోసం వెదకని చోటు లేదు. ఆ నింగిలో, ఈ నేలలో వెదకని చోటు లేదు. వెదకని చోటు లేదు. బంగారు యేసయ్య నీ కోసం వెదకని చోటు లేదు. ధనములో నీ ఉన్నావనుకున్న, పదవిలో నీ ఉన్నావనుకున్న, ధనములో నీ ఉన్నావనుకున్న, పదవిలో నీ ఉన్నావనుకున్న, మోసపోయాను నేనయ్యా, మోసపోయాను నేనయ్యా, హృదిలోనే ఉన్నావని మరచిపోయాను నేను, విడచిపోయాను నిన్ను, మరచిపోయాను నేను, విడచిపోయాను నిన్ను. బంగారు యేసయ్య నీ కోసం వెదకని చోటు లేదు. బంగారు యేసయ్య నీ కోసం
వెదకని చోటు లేదు.